ధన్యవాదాలు అధ్యక్ష. శాసనసభలో గవర్నర్ గారి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే చర్చలో నాకు మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష. నిన్న గవర్నర్ గారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముఖ్యమంత్రి మంత్రులు రాష్ట్రం గురించి ఏం ఆలోచన చేస్తా ఉన్నారు, రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి సంక్షేమం వైపు నడిపిస్తారన్న అంశాల మీద సుదీర్ఘంగా ఆయన వివరించారు అధ్యక్ష. ఒక దురదృష్ట సంఘటన అధ్యక్ష, ఆయన మాకు ప్రతిపక్ష హోదా కావాలని చెప్పి వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు అయితేనేమి అప్పటి ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి 10 నిమిషాల చేసినటువంటి హంగామా ఒక డ్రామాని మనం చూసాం. స్పష్టంగా ప్రజలు మన సమాధానం చెప్పాల్సింది అధ్యక్ష. ఎందుకంటే ప్రజలు స్పష్టమైన తీర్పునిచ్చినారు. ఈ రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ సర్కార్ కావాలి, కేంద్ర ప్రభుత్వంలో నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో ఎన్డీఏ సర్కారు కావాలి, అలాగే రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ కలిసినటువంటి జనసేన కలిసినటువంటి స్పష్టమైనటువంటి ఎన్డీఏ ప్రభుత్వం కావాలని తీర్పునిచ్చినారు. జగన్మోహన్ రెడ్డి గారికి కూడా అదే తీర్పునిచ్చినారు. అయ్యా నువ్వు ముఖ్యమంత్రిగా పనికిరావు, ప్రతిపక్షానికి కూడా పనికిరావు అని చెప్పి ఆయన ఎమ్మెల్యేగా కూర్చోమన్నారు. ఆయన నియోజకవర్గ సమస్యలు చెప్పమని అవకాశం ఇచ్చారు అధ్యక్ష. దాన్ని మరిచిపోయి ఈరోజు నాకు ప్రత్యక్ష హోదా కావాలా అని చెప్పి నిన్న చేసిన యాగి పేపర్లు దించి గౌరవ స్పీకర్ల మీద లేదా గవర్నర్ గారి మీద విసిరిన విధానం తీవ్రంగా అభ్యంతరకరం అధ్యక్ష. రెండవ విషయానికి వస్తే డబుల్ ఇంజిన్ సర్కార్. ఈరోజు దేశంలో మీరు చూస్తా ఉన్నారు అధ్యక్ష, వికసిత భారత్ పేరుతో నరేంద్ర మోదీ గారు 100 సంవత్సరాలు పూర్తయినటువంటి స్వాతంత్ర భారతదేశం ఏ విధంగా అద్భుతంగా ఉండాలా, సమాజం ఎలా ఉండాలనే కళ్ళగన్నారు. దాన్నే వికసిత భారత్ అనే పేరు మీద ప్రయాణం చేస్తా ఉన్నారు. దాన్ని స్ఫూర్తిగా తీసుకొని రాష్ట్రంలో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు ఈరోజు స్వర్ణాంధ్ర 2047 అంటే 100 స్వతంత్రం 1947 సంవత్సరంలో వస్తే 100 సంవత్సరాల తర్వాత ఆంధ్రప్రదేశ్ స్వర్ణాంధ్రగా ఏ విధంగా